ఆకాష్, అరే ఆకాష్, నీకు ఇష్టమని చికెన్ చేసిన నాన్న, తిను. చాలమ్మా. ఎక్కడ దాకా వచ్చినాయిరా నీ జాబ్ ట్రయల్స్? అప్లై చేస్తూనే ఉన్నా నాన్న. అరే మొన్న ఒక ఫంక్షన్కి పోతే పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ అడుగుతున్నారా, నాకేం చెప్పాలో అర్థం కాలే. అరే అమ్మా, నువ్వు వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు నాకు చెప్పకమ్మా. నాకు ఏదో రోజు టైం వస్తుంది, ఆ రోజు చూపిస్తా నేను. ఎప్పుడు వస్తుందిరా జాబ్ నీకు? 2 సంవత్సరాల నుంచి ఇదే ముచ్చట చెప్తున్నావు. అసలు నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? లూజర్ లూజర్ లూజర్. రాయ్, నా ప్రయత్నాలు నేను చేస్తానే ఉన్నా నాన్న. ఏం రాకపోతే ఏం చేయమంటావు నన్ను? ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటావు. రోయ్, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావురా? నీకు నిజంగా అంత రోషం ఉంటే జాబ్ తెచ్చుకొని చూయించు. నువ్వు ఆగవయ్యా, ఆడు చెప్తుండు కదా ఆడి ప్రయత్నాలు ఆడు చేస్తుండని. ఒక్క రోజులో అన్నీ అవుతాయా? కొంచెం ఓపిక ఉండాలి. లేదు, నాకింక ఓపిక లేదు. నేను మోయలేని వీండి, నా శక్తి అయిపోయింది. నా వల్ల కాదు. పళ్ళెంలోనికి 3 పూట్ల పుక్యానికి అన్నం వస్తుంటే వీడికి దాని విలువ తెలియట్లేదు. అవన్నీ కాదురా, మాకు బట్టలు కొనడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు చేసావా? అప్పు చేసావా? అవును నాన్న, అప్పు చేసిన. 3 సంవత్సరాల సంది చేస్తూనే ఉన్నా. సలా నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా? ఏంట్రా నోరులేస్తుంది? నడవరా బయటికి. ముందు ఇంట్లోంచి బయటికి నడు. ముందు ఉద్యోగం తెచ్చుకొని చేసిన అప్పులు తీర్చి అప్పుడు రా ఇంటికి. ఏ ఆగవయ్యా, పొమ్మంటే ఆడెట్టిపోతాడు. ఏడికైనా పోని, నాకు అనవసరం. అయినా నువ్వు చేయబట్టి వాడు ఎలా తయారయ్యాడు? పోరా బయటికి. అరే ఆకాష్, ఆకాష్ ఆగరా నాన్న. అరే ఆకాష్, ఆకాష్, ఆకాష్ ఆగు నాన్న. అరే ఏందమ్మా? అరే ఆకాష్ ఆగు బిడ్డ, ఆయన అట్లనే మాట్లాడతాడు నాన్న. ఆయన మాటలు పట్టించుకోకురా. లేదమ్మా, అన్నాడు కదా జాబ్ తెచ్చుకుని చూపిస్తా నేనేందు. మీరు హ్యాపీగా ఉండండి. రేయ్ నాన్న, నాన్న ఆగురా, ఆగురా.